ఎందుకు ఇక్కడ పార్వతీదేవి ప్రశ్న? గౌరీ పూజ చేయిస్తారు పెళ్లిలో, లక్ష్మీ పూజ సరస్వతి పూజ చేయించరు. అంటే వాళ్ళేం తక్కువ అని కాదు. అక్కడ లక్ష్మీ పూజ చేయిస్తే డబ్బు వస్తుంది, సరస్వతి పూజ చేస్తే చదువు వస్తుంది, గౌరీ పూజ చేస్తే వీడు బతుకుంటాడు. ముందు వీడు బతుకుంటే కదా వచ్చేది. గౌరీదేవి ఆయుర్దాయాన్ని ఇస్తుంది. గౌరీదేవి అంటే శక్తి. ముందు వీడు బతుకుంటే కదా డబ్బును చదువు. వీళ్ళు లేనప్పుడు డబ్బు దేనికి? అందుకని గౌరీ పూజ చేయిస్తారు. పెళ్లి కూతురు గౌరీ పూజ చేస్తుంది, పెళ్లి కొడుకు గౌరీ పూజ చేసుకుంటాడు. అక్కడ కూర్చొని లెక్కెట్టుకుంటూ ఉంటాడు. వీడికి గౌరీ, వాడికి డౌరీ. ఈ పూజల్లో మనకింత విశేషం ఉందండి. సరదాగా ఏం చెప్పుకున్నా కానీ ఆ గౌరీ పూజ ఎందుకు చేయిస్తారు? ఆయన స్మర సంహారుడు అన్న ఒక్క మాటలో చెప్పాడు. ఆయన కాముణ్ణి కూల్చాడు, ప్రేమతో పెళ్లి చేసుకున్నాడు. అందుకే తనకి పార్వతీదేవిని చూడగానే ఒక కామపరమైన ఆలోచన, అది ప్రేమ కాదండి, అది శివుడే చెప్పాడు స్వయంగా. నాకు ఈ వికారం అన్నాడు. వికారం అని ఎందుకంటారండి? వేరే వ్యామోహం కాబట్టే అన్నారు. నాకు ఈ వికారం పుట్టిందేమిటి అని ఆలోచించాడు ఆయన. వెంటనే జ్ఞాననేత్రం తెరిచాడు. మూడో కన్ను తెరిచి దహనం చేశారు.